ట్రంప్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీజ్ ఫైర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ కు మద్దతిస్తే 50% సుంకాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి నిలిపివేయాలని సూచించారు. ఇరాన్ కు అంటుకున్న అణు మర్కల్ని తొలగిస్తామని భరోసా ఇచ్చారు ట్రంప్. ఇరాన్ లో అధికార మార్పిడి జరిగిందని, వారితో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీజ్ ఫైర్ తర్వాత మరోసారి ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని, ఇక ఇరాన్ కు మద్దతిస్తే 50% సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి నిలిపివేయాలని, అలాగే ఇరాన్ కు అంటుకున్న అణు మరకల్ని తొలగిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లో అధికార మార్పిడి జరిగింది, ఇక ఇరాన్ తో కలిసి పనిచేస్తామని కీలక ప్రకటన చేశారు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీజ్ ఫైర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50% సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఇరాన్ కు మద్దతు ఇస్తే సుంకాలు తప్పవని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి నిలిపివేయాలని సూచించారు. అలాగే ఇరాన్ కు అంటుకున్న అణు మర్కల్ని తొలగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇరాన్ లో అధికార మార్పిడి జరిగిందని, వారితో కలిసి పనిచేస్తామని హెచ్చరించారు, ప్రకటించారు ట్రంప్. ఇదే విషయానికి సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి బ్రీఫ్ గా వారి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గిరిప్రసాద్ శర్మ గారు, నమస్కారం అండి. గిరిప్రసాద్ శర్మ గారు, నమస్తే. చెప్పండి అమ్మా. ట్రంప్ మరొకసారి సీజ్ ఫైర్ తర్వాత ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. చూస్తున్నాం మనం. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశాలైనా సరే 50% సుంకాలు విధిస్తాం, అధికార మార్పిడి కూడా జరిగింది అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు ఆయన వ్యాఖ్యల్ని? ఆయన ఇప్పుడు కొత్తగా ఏం కాదమ్మా, రెగ్యులర్ గా అలాంటి వార్నింగ్ ఇస్తుంటారు. అట్లనే ఏంటంటే అసలు విషయము చైనా, బీజింగ్ కూడా సపోర్ట్ చేశాయని నమ్మానని కూడా ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో వేరువేరుగా వస్తున్నాయి. అవి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళేమీ ఆపట్లేదు. ఇరాన్ ఎప్పుడు కూడా మేము ఆగాము, మేము ఓడిపోయాము, లేకుంటే ఆపేస్తున్నామని ఇరాన్ స్టేట్మెంట్ లేదు ఎక్కడ కూడా. అయితే ఈయన ఏంటంటే చైనా వాళ్ళు సపోర్ట్ చేశారు, నేను కూడా నమ్ముతున్నా, అది ఆగాలని చూస్తున్నా అని కొంచెం మెత్తబడినట్లయితే మనం చూడొచ్చు. అక్కడ ప్రెషర్ టాక్టిక్స్ ఉంటది, ఎందుకంటే ఆయన ఒక దేశానికి కాబట్టి ఖచ్చితంగా యుఎస్ఏకి ప్రెజర్ కూడా ఉంటది. ఈ మధ్యన మనం గమనించవచ్చు, అందరు కూడా అక్కడ చాలా స్ట్రైక్స్ కూడా చేశారు. ఆ రకంగా దేశంలో కూడా అల్లకల్లోలమే ఉంది కాబట్టి ఈ రోజు అలా ఉంది పరిస్థితి. మనం చూడాల్సిన అంశం ఏంటంటే అసలు సుంకాలు పెంచడం అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఆల్రెడీ సోఫార్ ఆల్ కంట్రీస్ కూడా ఫేస్ చేస్తున్నాయి ఆ విషయాన్ని. సో అందులో భాగంగానే స్టేట్మెంట్ ఇచ్చుంటారు వాళ్ళు. ఓకే, అలాగే ఇరాన్ తో కలిసి పనిచేస్తాం, అధికార మార్పిడి జరిగింది అనేది ట్రంప్ ప్రధానంగా చెప్తున్నమాట. నిజంగా ఆయన అంటుంది అదే ఆ విషయంలో భారీగా చైనా నుంచి వాళ్ళు కొనుగోలు చేశారని అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తారు, చైనాతో లింక్ లోనే ఉన్నారు వాళ్ళు. కానీ చైనా నేనేం విమర్శ చేయట్లేదు, చైనా సపోర్ట్ ఉంది, దాన్ని కూడా స్వాగతిస్తున్నామని ట్రంప్ ప్రకటిస్తున్నాడు ఒకవైపు. తర్వాత ఏంటంటే మెల్లగా ఈ వేరే దేశాలు, వేరే కంట్రీస్ పైన కూడా ఆయన ఈ రకంగా సుంకాలు ఇస్తామని భయపెడుతున్నాడు అనమాట. అంటే ఇంటర్నల్ గా అంటే పారదర్శకంగా లేడు ఎప్పుడు కూడా ట్రంప్. స్టేట్మెంట్స్ లో ఒకటి ఉంది,
యాక్చువల్ గా జరుగుతుంది ఒకటి ఉంది. వారు ఒకవైపు నడుస్తూనే ఉంది, ఇరాన్ ఆపట్లేదు. అండ్ ఇప్పుడు చూస్తే గనక వాళ్ళు ఏంటి, ఇరాన్ మొత్తం వాళ్ళ యొక్క అధికార యంత్రాంగమే మారిపోయింది, నేను మాట్లాడుతున్నాను ఆయన చెప్తున్నాడు అనమాట. సో అది ఎక్కడ వాళ్ళు అధికారికంగా ఇరాన్ ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అది మనం గమనించాల్సిన ఉంటుంది. ఓకే. అలాగే ప్రసాద్ శర్మ గారు, ఒక అగ్రరాజ్యం అధినేత అయ్యుండి ట్రంప్ ఈ విధంగా, అంటే ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా మాటలు మార్చుతూ ఉండడం ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇవన్నీ డైవర్షన్ కోసమే అంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే, ఇద్దరు స్నేహితుల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు మూడో వాడు వచ్చి లాభం లాభం అంటారే, ఆ రకంగానే ట్రంప్ కి ఏమైతుందంటే, ట్రంప్ కి సపోర్ట్ చేసినట్టుగా స్టేట్మెంట్ ఇస్తారు. చైనా ఇరాన్ కి సపోర్ట్ చేస్తా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అగ్రరాజ్యం నిజమే, కానీ వన్స్ అపాన్ ఏ టైం ఇప్పుడు ఓకే. ఇరాన్ అసలు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా వెనకడుగు చేసినట్టు కానీ, లేకుంటే అయితే ఏంటంటే ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటుంది ఇంకొకటి అనే సందర్భాలు కూడా మనం చూసాం, కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. అదే స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఏముందాం. ఇప్పుడు మనకు మీడియా పరంగా వచ్చే అంశాలు వేరు, అక్కడ ఒరిజినల్ గా అక్కడ న్యూస్ కూడా మనం గమనిస్తే గనక, లోకల్ గా ఎక్కడ కూడా ఇరాన్ రిలీజ్ చేసిన ఏ ప్రెస్ మీట్ కూడా అది తెలపట్లేదు, మేము తగ్గిపోతున్నాం, మేము ఏది వెనక్కి వెళ్తున్నామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పైగా ఇంకేమంటుందంటే, ఇంకా అణుశక్తి కోసం వేరే దేశాల నుంచి సపోర్ట్ తీసుకుంటాం చైనా నుంచి అంటున్నారు. సో ఓకే. అదనమాట, అంటే ఇంటర్నల్ గా వార్ పెరుగుతామని తప్ప తగ్గట్లేదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, సుంకాలు అనేప్పటికీ వేరే కంట్రీస్ ఏమైనా మనకు సపోర్ట్ చేస్తాయి అన్నట్టుగా ఒక విసురు విసారు అనమాట. ఓకే. అయితే ప్రసాద్ శర్మ గారు, మరి ట్రంప్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు అనుకోవాలి ఈయన మాటలు అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే? మనం చూస్తున్నది ఏంటంటే, ఆయన సుంకాలు పెంచడం కావచ్చు, ఇంతకు ముందు ఏదైనా ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి వేరే ప్రపంచ దేశాలన్నింటినీ లోపరుచుకోవాలనుకోవచ్చు. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల మరి అగ్రరాజ్యం అన్నప్పుడు బ్లాక్ మెయిలింగ్ పద్ధతి అనేది ఆయనకు సరైంది కాదు వాస్తవానికి. కానీ ఇన్ కేసు ఏదైనా సుంకాలు పెంచడం కానీ, లేకుంటే లొంగ తీసుకోవడం కానీ, ఇంకో రకంగా మాకు మద్దతు ఇవ్వండి అని డైరెక్ట్ గా అడిగితే అది వేరే ఉంటుండే. ఇప్పుడు ఈ రోజు వరకు మన ప్రధానమంత్రి గారు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు చైనా నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి, మన పక్క దేశాలు చైనా, పాకిస్తాను, వాళ్ళు ఆ రెండు దేశాలు కూడా ఎప్పటికి కూడా పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. ఇప్పుడు చైనా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది అంటే, మరి ఇరాన్ కు సపోర్ట్ ఎలా చేస్తుంది అగ్రరాజ్యం అయినప్పుడు? సో ఇంటర్నల్ గా వాళ్ళు సెట్టింగ్ వేరే చేస్తున్నారు, కానీ బ్లాక్ మెయిలింగ్ పద్ధతి ట్రంప్ గారు పాటిస్తున్నారు ఇక్కడ. ట్రంప్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఇరాన్ కు సంబంధించి ఎవరైనా ఆయుధాలు గనక సరఫరా Yes, చేసే దేశాలపై correct. ఆంక్షలు ఉంటాయి, అలాగే అది 50% సుంకాలు కూడా విధిస్తామని చెప్పేసి. నిజంగా అలా చేసే సుంకాలు కూడా అవకాశం ఉందంటారా? విధిస్తామని చెప్తున్నారు అన్నమాట. సుంకాలు విధించడం అంటే ఏంటంటే, అది అఫీషియల్ స్టేట్మెంట్ అయితే కాదు అది. ఇప్పుడు ఇంకొకటి ఆయన ఏంటంటే, అక్కడ ఇంటర్వ్యూలు మనం ఆన్లైన్ లో చూసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చూసినప్పుడు ఆ స్టేట్మెంట్స్ లో అఫీషియల్ స్టేట్మెంట్స్ వేరే ఉన్నాయి. ఈయన సుంకాలు విధిస్తామని భయపెట్టినట్టుగా ఉంది, కానీ ఓకే. అధికారికంగా ప్రకటనలు చేయట్లేదు. ఇప్పుడు ఏమైతుంది అంటే లొంగ తీసుకోవడం అనమాట. సో ఈ రకంగా చూసినప్పుడు ఇప్పుడు మరి ఆ రకంగా నిజంగా సుంకాలు విధిస్తాయనగానే వేరే కంట్రీస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వరకు వేరే కంట్రీస్ ఎక్కడ ఇవ్వట్లేదు. అంటే అదేంటి, ఓన్లీ రూమర్స్ వస్తున్నాయి అనమాట. మనం అలానే చూడాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే సుంకాలు పెంచుతున్నారు అంటే దాని ప్రభావం వేరేగా ఉంటుంది మనకి. ఓకే. అంటే అలా సుంకాలు విధిస్తే మరి వేరే దేశాలు యాక్సెప్ట్ అది చేసే అవకాశం అధికారం, ఉందంటారు? ఆ పాలసీనే కాదు అసలు. ఓకే. సుంకాలు విధించడం అనేది కేవలం పాలసీ బెదిరింపు కాదు. ఇప్పుడు మాత్రమే. Yes, అంతే, బెదిరింపు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన లేదు. అది అధికార ప్రకటన చేస్తే ఆటోమేటిక్ గా ఇండియాలో కాదు వేరే కంట్రీస్ లో కూడా ఇప్పుడు ఈ మధ్యనే, అంటే ఇక్కడ సపోర్టింగ్ కోసము ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిలింగ్ చేయడం తప్ప ఏం లేదు అది. ఓకే. అలా చేస్తే ఆయుధాలు సరఫరా నిలిపివేస్తారు అనే ఆలోచన అంటారా? అవి ఎవరు ఆపరమ్మ, అసలు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఏం వాటికి ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏంటంటే పొలిటికల్ స్టాండ్ గురించి కూడా ప్లానింగ్, ఈయన ఎవరంటే ట్రంప్ది అక్కడ పొలిటికల్ గా ఏమన్నా ఇంబ్యాలెన్స్ అయిపోయి రేపు పొద్దున నాకు వ్యతిరేకంగా వస్తుందా, లేకుంటే నా మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఇండైరెక్ట్ గా ఆయన ఏంటంటే పొలిటికల్ స్టాండ్ కూడా ఆలోచన చేస్తాడు ఒకవైపు. సో ఈ రకంగా గంభీరంగా చేయాలనుక, ఇంతకు ముందు గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఆ అధ్యక్షులు ఇప్పుడు ఈయనకంటే ముందున్న వాళ్ళు ఎవరు కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు దానిపైన. దీనిపైన అర్థం ఏం చేసుకోవాలి, పొలిటికల్ గా కూడా ఆయన కొంచెం యాక్చువల్ గా డ్రాప్ అయ్యాడు. మొన్న కూడా అన్నాడు కదా, మా దాంట్లో కూడా నిరసనలు ఎక్కువైతున్నాయి, మా వాళ్ళు మమ్మల్ని అంటున్నారు, ఇంటర్నల్ గా కూడా గొడవలు ఉన్నాయి అని బ్లాక్ మెయిలింగ్ కూడా చేశాడు వాళ్ళని కూడా. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే,
మీకోసమే నేను అంతా చేస్తున్నాను, అమెరికాను మెచ్చుకోవడము, మనందరూ బాగుండాలని చేస్తున్నా అని వాళ్ళు చెప్పుకోవడం అనమాట అక్కడ ఇండైరెక్ట్లీ. అదే పాలసీ మ్యాటర్స్ లో పాతవి ఉన్నాయి. యురేనియం ఎన్రిచ్మెంట్ ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే కనుక మనము ఓకే. అక్కడ ఏంటంటే పాలసీ మ్యాటర్స్ వేరుగా ఉన్నాయి. ఆ రకంగా ఉన్న దేశంలో నాకు ఎక్కడ నెగిటివ్ వస్తుందో అనే కొంచెం అంటే ఎవరికైనా అనీజీగానే ఉంటది. స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఈ ఇరాన్ గురించి ఒక స్టేట్మెంట్, చైనా సపోర్ట్ చేస్తున్నప్పుడు చైనాకి అసలు ఏమి ఇవ్వమని ఎందుకు ఇవ్వలేదు స్టేట్మెంట్, ఇవ్వలేదు ఆయన. సో వింటున్నాననే చెప్తున్నారు ఆయన అన్నాడు. అది అన్నమాట. ఓకే. రైట్ అండి. గిరిప్రసాద్